హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ రావు బిగ్ బాస్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 ఫస్ట్ వీక్. సో ఫస్ట్ వీక్లోనే ఒక విధమైనటువంటి ఒక రేంజ్లో గొడవలు అవుతున్నాయి. మెయిన్గా సంజన, హరీష్. సో వీళ్ళ వల్ల కాస్త ఇంట్రెస్టింగ్గా ఫస్ట్ వీక్ మారిందని చెప్పొచ్చు. దీనికి తగ్గట్టే వీళ్ళకు ఛాన్సెస్ కూడా బిగ్ బాస్ ఇస్తున్నాడు. సో ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళకు ఛాన్సెస్ కూడా అలానే వస్తాయి. సో చాలా పెద్ద పెద్ద ట్విస్ట్లు ఉండబోతున్నాయి వాళ్ళ ఎపిసోడ్లో. మళ్ళీ సంజన వాళ్ళే అని తెలుస్తుంది. చూసే ముందైతే బిగ్ బాస్ ఫ్యాన్స్ అంతా వీడియోని లైక్ చేయండి. ఈ వీక్ మీ ఓటు ఎవరికి అనేది గట్టిగా కామెంట్ చేయండి. అందులో తెలిసిపోతుంది ఎవరు స్ట్రాంగ్ ఉన్నారని. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి అప్డేట్ ఎలాంటి సుత్తి లేకుండా సూటిగా మీ దాకా రావాలంటే. అండ్ వీడియోలోకి వెళ్ళినట్లయితే సంజన అయితే చాలా కంటెంట్ ఇస్తుంది, హరీష్ కూడా. సో వీళ్ళిద్దరు కాస్త హౌస్ని ఇంట్రెస్టింగ్గా మార్చారు, భరణి కూడా. సో చాలామందికి ఈసారి ఈ ఫైటింగ్ స్కిల్స్ అండ్ ఆర్గ్యూ స్కిల్స్ అయితే ఉన్నాయి. సో అది చాలా చూసేవారికి ఏంటంటే అసలు బోర్ కొట్టదు. సో కెప్టెన్సీ కంటెండర్స్ కోసం అయితే సంజనని ఫస్ట్ టైం కన్ఫెషన్ రూమ్కి వెళ్ళిన కంటెస్టెంట్. తను నలుగురిని సెలెక్ట్ చేసిందని తెలుస్తుంది, ఇమాన్యుయల్ అండ్ శ్రేష్ఠి వర్మ. సో వీళ్ళు టెనెంట్స్ నుంచి ఈ ఇద్దరు, అండ్ ఓనర్స్ నుంచి అయితే కామనర్స్ నుంచి అయితే హరీష్ అండ్ డిమాండ్ పవన్. సో వీళ్ళైతే కంటెండర్స్. అండ్ ఫైనల్గా కెప్టెన్ ఎవరయ్యారో కూడా చూసే ముందైతే మీరు కామెంట్ చేయండి మీరు ఎవరు కొట్టేస్తున్నారు అనేది. సో ఈ పోల్లో చూసినట్లయితే తనుజ టాప్లో ఉంది. ఒక నామినేషన్ ఫైట్తోనే మాకు చాలా పాజిటివ్ అయిపోయింది. సో ఒక్కటి చాలా మందితో ఫైట్ చేసింది అనే సింపతి ఎప్పుడైనా బిగ్ బాస్ 9లో వర్కౌట్ అవుతుంది. అండ్ వాళ్ళు కూడా చాలా రూడ్గా బిహేవ్ చేశారు అనిపించింది. అండ్ ఆ తర్వాత సుమన్ శెట్టి ఉన్నాడు. సో ఇతడికైతే సేఫ్ ఓటింగ్ వస్తుంది. టాప్ 2 ఉంటాడో లేదు తెలియదు, కానీ ప్రతి పోల్లో అయితే 2లో ఉన్నాడు. ఆ తర్వాత ఇమాన్యుయల్, ఇతడు కూడా సేఫ్ ఉంటాడు డెఫినెట్గా. ఇమాన్యుయల్ చాలా బాగా బిహేవ్ చేస్తున్నాడు హౌస్లో. ఆ తర్వాత పవన్కి అయితే 10%, ఇతడు సేఫే ఉంటాడు. సంజన అయితే బిగ్ బాస్ హౌస్లో ప్రజెంట్ ట్రెండింగ్ అని చెప్పొచ్చు. తను కెప్టెన్సీ కంటెండర్స్ని సెలెక్ట్ చేసే పవర్ ఇచ్చారు. ఫైనల్గా తనే కెప్టెన్ అని కూడా ఒక న్యూస్ ఉంది. అది పెద్ద కన్ఫర్మ్ అయితే కాదు, కానీ కంటెండర్స్ని అయితే సెలెక్ట్ చేసింది. సో తన కెప్టెన్ అయితే ఇంకా మామూలు ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ మనకు ఆ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి. చాలా కూల్గా ఉంటుంది సంజన అయితే. ఆ తర్వాత రాము రాథోడ్ ఉన్నాడు. కాస్త ఇన్నోసెంట్ కనిపిస్తున్నాడు హౌస్లో. రాము రాథోడ్ అయితే కాస్త పికప్ కావాల్సిన అవసరం అయితే ఉంది. ఆ తర్వాత రీతు చౌదరి ఉంది. సో ఎంత ట్రై చేసినా ఈమెకైతే 6% అయితే వస్తుంది. సో హౌస్లో ఈమె కూడా గొడవ పడడానికి ట్రై చేస్తుంది అండ్ అరుస్తుంది. కాకపోతే మొత్తానికి ఇంకా ఓటింగ్లో అయితే అంత రావట్లేదు. ఫ్లోరా సైని అండ్ శ్రేష్ఠి వర్మ లీస్ట్లో ఉన్నారు. సో అన్ని పోల్స్లో వీళ్ళే లీస్ట్ ఉన్నారు. ఎలిమినేషన్ కనుక జరిగితే వీళ్ళ మధ్య ఉంటుంది. సో ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందా ఉండదా, ఒకవేళ ఉంటే మాత్రం వీళ్ళిద్దరిట్లో ఉంటుంది. అండ్ సంజన కెప్టెన్ అయితే ఇంకా హౌస్లో కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండొచ్చు. మేబీ తను ఇదే ఫామ్ కంటిన్యూ చేసినట్లయితే చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే తను చాలా స్ట్రాంగ్ ఉంది మెంటల్గా. అండ్ ఆమె డిస్కస్ చేయగలదు అండ్ ఆర్గ్యూ చేయగలదు. ఆ స్కిల్స్ అయితే ఉన్నాయి ఆమెలో.